వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్లో మాఫియా గురించి విన్నాం, అట్లాగే ముస్టియా గురించి విన్నాం. సినిమాలో ఎప్పుడూ చెప్పేటువంటి ఇట్లాంటి పదాలతో పాటు ఇప్పుడు మరో కొత్త రకమైన మాఫియా నడుస్తూ ఉంది. అది దాని పేరే చప్రీ మాఫియా, చప్రీ గ్యాంగ్. ఇట్లా పేర్లు ఎన్నున్నా కానీ వీళ్ళు ఒక తరం మొదలవుతూ ఉంది, ఈ తరం విస్తరిస్తూ ఉంది. ఈ తరం వాళ్ళ బతుకుల్ని, వాళ్ళ జీవితాలని మధ్యంతరంగా ముగించుకోవడమే కాకుండా ఎంతోమందికి హాని చేస్తున్న పరిస్థితి. వీళ్ళేం చేస్తారంటే బాగా తాగడం కావచ్చు, గంజాయి తాగడం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ తీసుకొని చిన్న చిన్న ఏజ్‌లోనే 13, 14, 15, 16, 17, 18, 20 ఈ ఏజ్‌లో ఉండే పిల్లలంతా ఒక గ్యాంగ్‌కి చేరి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్‌లో కటింగ్‌లు చేయించుకొని మనం కొన్ని కొన్ని ఫోటోస్ చూద్దాం. ఇది చప్రీ గ్యాంగ్. వీళ్ళ కటింగ్‌లు చూడుర్రి. వింత వింత రకాలైన కటింగ్‌లుంటాయి. వింత వింత రకాలైన చైన్స్ ఉంటాయి. ఒక ప్యాంటు ఒక కలర్ ఉంటది. ఒక ప్యాంటు ఒక కాలుకు ప్యాంటు ఒక కలరు, ఇంకో కాలుకి ఇంకొక కలరు. షర్టు ముందొక కలరు, వెనుకొక కలరు. రకరకాల తీరుల డ్రెస్సులు, హెయిర్ స్టైల్ ఇట్లాంటియన్నీ వీళ్ళని చూస్తే గుర్తుపట్టొచ్చు వీడు చప్రీ గ్యాంగ్ అని. వీళ్ళేం చేస్తారంటే బాగా మద్యం తాగుతారు. ప్లస్సు గంజాయి జాయింట్లు కొడతారు. దాంతో పాటు డ్రగ్స్ తీసుకుంటారు. ఇట్లాంటి మత్తు పదార్థాలకు బానిసై, తాగుడుకి బానిసై వాళ్ళేం జేస్తున్నారో వాళ్ళకే తెలవదు. వాళ్ళకు మేము చేసేది ఇది తప్పు, ఇది చేసేది రైటు అనే విషయం, విచక్షణ వాళ్ళకు అస్సలే ఉండదు. రోడ్డు మీద ఎవ్వరన్నా వాళ్ళను కదిపితే చాలు వాడిని చంపడమా, వాడిని కొట్టడమా, చిత్రహింసలు చేయడమా చేస్తూ ఉంటారు. ఇట్లాంటి గ్యాంగులు హైదరాబాద్‌లో పెరిగిపోతా ఉన్నాయి. విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఆ మధ్యలో గోల్కొండ బోనాల సందర్భంగా కవరేజ్‌కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక చప్రీ గ్యాంగు మాకు ఎదురుపడ్డది. చాలా చాలా అంటే ఇబ్బంది పెట్టిన పరిస్థితి. గోల్కొండ బోనాల సందర్భంలో పోలీసులు కూడా చప్రీ గ్యాంగ్‌ను తరిమిన విజువల్స్ మనకప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా తాజాగా జరిగిన ఇన్సిడెంట్‌లో ఒక వ్యక్తిని 45 ఏళ్ల పెద్దాయనను లైంగికంగా హింసించడంతో పాటు చాలా దారుణంగా కత్తితో పొడిచి చంపడం ఆందోళనకు గురిచేస్తూ ఉన్నది. రాత్రి బయట తిరగాలంటే ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా భయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్తాం. రోడ్డుకి అడ్డంగా వాళ్ళ బండి ఉంటుంది. మనం చిన్న హారన్ కొడితే చాలు వాళ్ళు మొత్తం వస్తారు, చుట్టూ తిరుగుతారు. మనని కొట్టడమా, వాళ్ళ దగ్గర పదునైన ఆయుధాలు ఉంటాయి. కత్తి కావచ్చు, బ్లేడ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో విచక్షణ వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. అట్లాంటి ఒక గ్యాంగే తాజాగా ఒక 2 రోజుల క్రితం ఉప్పల్లో ఒక అమాయకమైన పెయింటర్‌ను బలి తీసుకుంది ఆ గ్యాంగు. ఆ గ్యాంగు కారకులు ఎవరో ఒక్కసారి చూద్దాం. వీళ్ళు అమాయకంగా కనిపిస్తున్నారు కదా! వీళ్ళు కూడా ఈ చప్రీ గ్యాంగ్ లాంటి వాళ్ళ బాపతే. వీళ్ళు ముగ్గురున్నారు కదా! వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకొకడు మైనర్ ఉన్నాడు. నలుగురు. వీళ్ళ అర్ధరాత్రి సమయంలో బాగా తాగడం, ఒక కారు ఎవరిదో తీసుకోవడం, ఆ కార్‌లో షికార్లు కొట్టడం. హైదరాబాద్ రోడ్ల మీద షికార్లు కొట్టడం. అయితే ఏం జరిగిందంటే ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి ఉప్పల్లో ఉంటాడు. ఉప్పల్లో కళ్యాణిపూర్‌లో అనే కాలనీలో ఉంటాడు. ఇతను ఒక పెయింటరు. మొన్న 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే జిల్లెలగూడలో ఉన్నటువంటి వాళ్ళ తమ్ముడి ఇంట్లో ఫంక్షన్ ఉంటే 9:30కు జిల్లెలగూడకు పోయిండు. ఆ ఫంక్షన్ కంప్లీట్ చేసుకొని సరిగ్గా 12:30 ప్రాంతంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఉంది కదా! ఎల్బీ నగర్ చౌరస్తా, ఎల్బీ నగర్ సిగ్నల్ దగ్గరికి వచ్చిండు. మనకు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రావాలంటే అక్కడ ఏదైనా వెహికల్ వస్తుందేమో ఎక్కిపోదామనే ఆలోచనతోనే అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడే అటువైపుగా ఒక కారు వచ్చింది. ఆ కారును లిఫ్ట్ అడిగిండు. లిఫ్ట్ అడిగితే వాళ్ళు ఏం చేసిర్రు, లిఫ్ట్ ఇచ్చిర్రు. ఈ పెద్దాయన అందులో ఎక్కగానే ఇంగా కొట్టడం స్టార్ట్ చేసిర్రు. లైంగికంగా వేధించడం స్టార్ట్ చేసిర్రు. 45 ఏండ్ల కార్పెంటింగ్ పని చేసుకునే ఈ పెద్దాయన కారులో ఎక్కిన తర్వాత ఈయనను లైంగికంగా వేధించడం, అట్లాగే సిగరెట్లు తాగుతూ కాల్చడం, పిడిగుద్దులు గుద్దడం. కారులో మొత్తం అదే పనిగా. ఎందుకు కొడతారా అంటే ఇప్పుడు తెలవదు. వాడికి సోయి ఉండదు. వాడికి ఏది ఆనందం అనిపిస్తే అది. కొట్టుకుంటూ తీసుకెళ్ళిర్రు. మనకి ఎన్‌జీఆర్ఐ ఉంటది కదా! ఆ ఉప్పల్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉప్పల్ రింగ్ రోడ్ దాటి ముందుకు పోయి ఎన్‌జీఆర్ఐ దగ్గర ఇతను కార్ డోర్ తీసుకొని దిగి వెళ్ళే ప్రయత్నం చేసిర్రు. దిగి వెళ్ళే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళు అందులో ఉన్నటువంటి నలుగురు, ఒక మైనరు, ముగ్గురు మేజర్‌లు. వీళ్ళు నలుగురు కారు ఆపి మళ్ళీ అతన్ని లాక్కొచ్చి కారు లోపలేసి కొట్టుకుంటూ
నాచారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్ళి కత్తితో 8 పోట్లు పొడిసిర్రు దారుణంగా. 8 పోట్లు పొడిసి కింద పడేసి వెళ్ళిపోయారు. అప్పటికే 8 పోట్లతోని చచ్చిపోయిండని పడేసిపోయారు. రాత్రి 1 గంట, 2 గంటల సమయంలో ఆయనను కత్తితో పొడిస్తే తెల్లవారు 5:30 వరకు ఎవరు అతను చూడలేదు. అతను పట్టించుకోలేదు. 5:30 ప్రాంతంలో అప్పుడే తెల్లవారుతుంది. అక్కడున్న స్థానికులందరూ పోయి చూసేసరికి అతను రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు కొన ఊపిరితో. అప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆయనను హాస్పిటల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే చివరగా 2 మాటలు చెప్పిర్రు. ఆ వ్యక్తులు 4 వ్యక్తులు నన్ను దారుణంగా హింసించారు, లైంగికంగా దాడి చేశారు, లైంగికంగా వేధింపులకు గురి చేశారని పోలీసులకు ఆ మాట చెప్పి అతను చనిపోవడం జరిగింది. ఈ పెద్దాయన చూడండి, హైదరాబాద్‌లో ఎంత ప్రమాదకరమైన గ్యాంగులు తిరుగుతా ఉన్నాయి. మనం ఎంత అలర్ట్‌గా ఉండాలి. తప్పు వాళ్ళదైనా కానీ మనం ఒక పల్లెత్తి మాట అనడానికి కూడా లేకుండా పోయింది. ముందెవరో ఉన్నారు కానీ హారన్ కొట్టినా కానీ వచ్చి కొట్టి మీద పడి కొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి అసాంఘిక శక్తులు పెరగకుండా, ఈ అసాంఘిక శక్తులు విస్తరించకుండా పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క ఇన్సిడెంట్‌తో హైదరాబాద్‌లో రాత్రి సమయంలో ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా తిరగాలన్నా కూడా భయాందోళన చెందే ప్రమాదం ఖచ్చితంగా ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల కలుగుతుందని చెప్పవచ్చు. ఈ 3 నిందితుల పేరు కనుక చూస్తే జాఫర్, ఒకని పేరు జాఫర్, షేక్ సైఫుద్దీన్, పొన్నా మణికంఠ, మల్లాపూర్ చెందిన ఒక మైనరు. 4 మహమ్మద్ జునైద్. ఇప్పుడు మహమ్మద్ జునైద్, సైఫుద్దీన్, పొన్నా మణికంఠ. మహమ్మద్ జునైద్, సైఫుద్దీన్, మణికంఠ. ఇంకొక వ్యక్తి కూడా అతను మైనర్ కాబట్టి అతని ఫోటో మనం రివీల్ చేయలేం. ఈ 4 దుండగులను పోలీసులు పట్టుకున్నారు. అయితే సంఘటన ఏదైతే చివరి తను చనిపోయే ముందు వాళ్ళ 4 కుర్రాళ్ళు నా మీద దాడి చేసి లైంగికంగా వేధించి నన్ను కత్తితో పొడిచారని ఎవరైతే బాధితుడు చెప్పిండు కదా, బాధితుడు చెప్పిన మాటలను తీసుకొని అక్కడున్న మల్లాపూర్ సిగ్నల్ నాచారం వెళ్ళే ఇండస్ట్రియల్ ఏరియా వెళ్ళే రోడ్స్లో సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఈ 4 వ్యక్తులు వెళ్ళినట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఒక 4 టీంలను రెడీ చేసి సెర్చ్ చేస్తే దొరికిరు. 4 దుండగులు దొరికిరు. ఈ వ్యక్తులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. రిమాండ్కు పంపించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఇట్లాంటి చెప్రీ గ్యాంగులు విస్తరించకుండా, చెప్రీ గ్యాంగులు పుట్టకుండా వాదిలోనే వాటిని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చెప్రీ గ్యాంగుల పట్ల మీరు కూడా బీ కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని తప్పు వాడిదైనా కూడా మనం వాడి అవతారం, వాడి తీరు, వారి కదలికలను గమనించి మనం మెదులుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయాన్యాయాలకు ఇప్పుడు రోజులు కావు ఇవి. ఖచ్చితంగా వాడికి ఏదనిపిస్తే అది చేస్తాడు కాబట్టి మనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ప్రాణం పోయిన తర్వాత వాడికి శిక్ష పడితే ఏముంటుంది, పడకుంటే ఏముంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చెప్రీ గ్యాంగ్ల పట్ల అందరూ అలర్ట్గా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.